మనం తినే ఆహారం గురించి నిజాలు తెలుసుకోవటం ముఖ్యం. అపోహలు వదిలేయటం చాలా అవసరం. ఆరోగ్యానికి సంబంధించి మీరు కొన్ని విలువైన విషయాలు తెలుసుకోవాలి. వీటి మీద మీకు తప్పనిసరిగా కనీస అవగాహన ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలే ఆరోగ్యానికి ఎప్పుడూ బెస్టా? ఏ కొవ్వు పదార్థం తీసుకున్నా అది ఆరోగ్యానికి హాని చేస్తూనే ఉంటుందా? అంటే ప్రతి కొవ్వు పదార్థం కూడా మనకి కీడు చేస్తుందా? బరువు పెరగటం లేదా తగ్గటం అనేది మనం ఎన్ని క్యాలరీలు తింటున్నాం, ఎన్ని ఖర్చు చేస్తున్నాం అన్న దానిపైననే ఆధారపడి ఉంటుందా? టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు పండ్లు అంటే ఫ్రూట్స్ తినకూడదా? శాకాహార ఉత్పత్తుల పాలు అంటే ప్లాంట్ మిల్క్ అనేది మామూలు పాల కంటే ఆరోగ్యకరమైందా? బంగాళదుంపలు తినటం ఆరోగ్యానికి హాని చేస్తుందా? చిన్నపిల్లలకి వేరుశనగ ఇవ్వటం వల్ల ఎలర్జీ అనేది వస్తుందా? మొక్కల నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్ అసంపూర్ణంగా ఇన్కంప్లీట్గా ఉంటుందా? సోయా ఉత్పత్తులు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందా? పోషకాహార సలహాలు అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయా? ఈ అంశాల్ని, ఈ రహస్యాల్ని లోతుగా, కూలంకషంగా, సైంటిఫిక్గా మనం విశ్లేషించుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆహారానికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి నిజాల్ని మనం తెలుసుకుందాం. చూడండి, మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దీనికి సరైనటువంటి ఇంధనం ఇచ్చామనుకోండి, అది సరిగ్గా పనిచేస్తుంది. మనం తినేటటువంటి ప్రతి మెతుకు, తాగే ప్రతి గుక్క మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ మన ఆహారం గురించి మన చుట్టూ కూడా బోల్డ్ అపోహలు, అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. మెయిన్గా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి నిజాలు అని నమ్మి మనం కొన్నిసార్లు మన ఆరోగ్యానికి చేటనే తెచ్చుకుంటున్నాం. అనాదిగా మన సంస్కృతిలో ఆహారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆహారాన్ని ఔషధం కింద మన వాళ్ళు భావించారు. ఈ అపోహల తెరని తొలగించి అసలు నిజాన్ని తెలుసుకోవాల్సినటువంటి సమయం అనేది ఆసన్నమైంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టైం. అంటే మనకి సంబంధించి, ఆహారానికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. వీటి వెనక ఉండేటువంటి అసలైనటువంటి నిజాల్ని మనం తెలుసుకోవడం అవసరం. మన పూర్వీకులు, ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రజ్ఞులు, ఆహారం కేవలం ఈ కడుపు నింపేది కాదని, అది మన శరీరానికి, మనసుకి కీలకం అని నమ్మారు. సహజమైన, తాజాగా లభించేటటువంటి సమతుల్యమైనటువంటి ఆహారానికి వాళ్ళు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, వ్యాధుల్ని నివారిస్తుందన్నారు. ఆధునిక శాస్త్రం కూడా ఇప్పుడు అనేక ఈ పురాతన సనాతన సిద్ధాంతాలని తిరిగి సమర్థిస్తూ ఉంది. సరైనటువంటి పోషకాలు ఉండేటువంటి ఆహారం మన శరీర నిర్మాణానికి, రోగనిరోధక వ్యవస్థ బలపడటానికి, అనేక వ్యాధుల నివారణకి ఎంతగానో దోహదపడుతుంది. అందుకే మనం తినేటటువంటి ఆహారం గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ పోషకాహారానికి సంబంధించి ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి అపోహల్ని, వాటి వెనక దాగున్నటువంటి నిజాల్ని మనం వివరంగా పరిశీలిద్దాం. అంటే ఈ పోషకాహారం తాలూకు అపోహలు ఏమిటి, అలాగే వీటి వెనక ఉండేటటువంటి ఈ నిజాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. ముఖ్యమైనటువంటి ఒక అపోహ ఉంది. ఇదేమిటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే తాజా పండ్లు, అలాగే ఈ కూరగాయలు, ఇవి ఎప్పుడు కూడా డబ్బాలో నిల్వ చేసినవి, అలాగే ఈ ఫ్రోజన్ లేదా ఎండిన వాటి కంటే కూడా ఆరోగ్యకరమైనది అన్నటువంటి అభిప్రాయం ఉంది. అయితే దీన్ని కొంచెం సైంటిఫిక్గా మనం విశ్లేషించుకుందాం. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు కూడా తాజాదే ఉత్తమం అన్నటువంటి బలమైన నమ్మకం మామూలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు గమనించారా, మన పూర్వీకులు ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటే అది అన్ని వేళ సాధ్యం కాదు. అందుకని దాన్ని నిల్వ ఉంచేటువంటి పద్ధతులను కనుగొంటున్నారు. అంటే పచ్చళ్ళు పెట్టడం, లేకపోతే వాటిని ప్రాసెస్ చేసి వాటిని వేరే రూపంలోకి మార్చటం, ఇలాంటివన్నీ మన పూర్వీకులు చేసేవి. ఉదాహరణకి పాత్రలు, అంటే ధాన్యాన్ని తెచ్చి పాత్రలలో పాతరేస్తాం, లేకపోతే వాటిని వేరే రూపంలో కన్వర్ట్ చేస్తాం, పచ్చళ్ళు ఇలాంటి వాటి రూపంలోకి, ఉరుగులు లాంటి రూపంలోకి. ఇలాగా ఫ్రెష్ అనేది నిజానికి మంచిదే, కానీ అన్ని వేళ అది సాధ్యం కాదు. అట్లాంటప్పుడు ఆ నిల్వ ఉంచింది మంచిది కాదన్న అభిప్రాయం సరైనది కాదు. ఇది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, డబ్బాలో నిల్వ చేసినటువంటి క్యాండ్,
అలాగే ఫ్రోజన్ అంటే గడ్డగట్టించినవి, ఇంకా ఎండినవి అంటే డ్రైడ్ పండ్లు కానీ కూరగాయలు కానీ, ఉదాహరణకు మన ఎండు ద్రాక్ష ఇలాంటివి, వీటిలో కూడా పోషక విలువలు ఉంటాయి. తాజా వాటితో సమానమైన పోషకాలని ఇవి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. పైగా వీటితో అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బును ఆదా చేస్తాయి. ఎందుకంటే ఫ్రెష్ ఎప్పుడు కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, అది ఆ డబ్బును ఆదా చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా ఈ పండ్లు కూరగాయలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు ఇలాంటివి ఉపయోగపడుతూ ఉంటాయి ఎమర్జెన్సీలో. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి కీలకమైన విషయం ఒకటి ఉంది, ఒక మెలికుంది. కొన్ని డబ్బాలో చేసినటువంటి ఈ ఫ్రోజన్ ఐటమ్స్ కానీ లేకపోతే ఎండు వాటిలలో మళ్ళీ నిల్వ ఉండటం కోసం అదనపు చక్కెరలు, అలాగే సంతృప్త కొవ్వులు అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియము ఇవి ఎక్కువగా కలుపుతారు. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి వాటి ప్యాకెట్స్ పైన ఉండేటువంటి ఆ పోషకాహార వివరాలు ఉంటాయి, అంటే న్యూట్రిషన్ లేబుల్స్ అనేవి, వాటిని తప్పనిసరిగా చదవటం అనేది అలవాటు చేసుకోండి. ఈ పదార్థాలు అంటే ఆ ఎడిటివ్స్ తక్కువగా ఉండే వాటిని ఎంచుకోండి. మీరు ఒకవేళ ఇలా డ్రైడ్ వాటిని ఎంచుకోవాలనుకుంటే, అంటే ఉదాహరణకు ఇప్పుడు బ్రకోలీ అనేది కొనుక్కుంటున్నారు, దాన్ని మళ్ళీ ఆ చీజ్ సాస్ తోటి కలిపి ప్యాక్ చేసి అమ్ముతూ ఉన్నారు. అలాగే సూపర్ బజార్లో మీరు ఈ మధ్య రెడీమేడ్ ఫుల్కాలు ఇలాంటివి అమ్ముతున్నారు. కానీ వాటిలలో మీరు గమనిస్తే మళ్ళీ వాటిలో నిల్వ ఉంచడానికి ఉంటాయి, మళ్ళీ యాడెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఎందుకంటే అది రుచిగా ఉండాలి కదా కమర్షియల్గా ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి లేని వాటిని, అలాంటి ఆ డ్రైడ్ ఐటమ్స్ని మీరు ఎంచుకొని తెచ్చుకోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే మరొక అపోహ ఉంది, ఇదేమిటంటే అన్ని కొవ్వు పదార్థాలు కూడా చెడ్డవే అనే అపోహ కూడా ఉంది. అంటే ప్రతి కొవ్వు కూడా చెడ్డదే, మనకి చెడు చేసేదే అన్నటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఇక్కడ 1940 చివరిలో జరిగినటువంటి కొన్ని అధ్యయనాలు అధిక కొవ్వు ఉండేటటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి అని సూచించాయి ఆ టైంలో. దాంతో ఆహారంలో మొత్తం కొవ్వు శాతం తగ్గిస్తే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది అని అప్పట్లో ఎక్స్పర్ట్స్ అనుకున్నారు. అయితే 1980 నాటికి డాక్టర్లు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ ఆరోగ్య నిపుణులు కానీ లైక్ ఫుడ్ ఇండస్ట్రీ ఏంటంటే ఆహార పరిశ్రమ కానీ ఇదంతా ఏం చేయటం మొదలుపెట్టింది, తక్కువ కొవ్వు ఉండేటటువంటి ఆహారం అందరికీ మంచిది అన్న ప్రచారం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ స్టడీస్ ఆధారంగా అంటే ఎంత ఫ్యాట్ తక్కువ ఉంటే అంత మంచిది అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని పాపులరైజ్ చేయటం మొదలుపెట్టారు. కానీ అలా చేయటం వల్ల గుండె జబ్బులు ఏం తగ్గలేదు, అధిక బరువు తగ్గల, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గలేదు. దీంతో మళ్ళీ ఆలోచనలు పడ్డారు వీళ్ళంతా కూడా. అంటే దానికి సంబంధించి అంటే ఎంత తక్కువ బాగా ఫ్యాట్ తగ్గించేస్తే హెల్దీ అన్నటువంటి కాన్సెప్ట్కి బలమైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇక ఏం చేశారు, చాలామంది మళ్ళీ ఈ ఆహార పదార్థాల తయారీదారులు కానీ మామూలు జనరల్ పబ్లిక్ కానీ కొవ్వు నుంచి వచ్చేటువంటి క్యాలరీలకు బదులుగా కొవ్వు డేంజర్ కదా, అందుకని మరి క్యాలరీస్ కావాలి కదా, అందుకని కొవ్వు నుంచి వచ్చే క్యాలరీలు బదులుగా శుద్ధి చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ని అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని దాని నుంచి వచ్చేటువంటి క్యాలరీలని ఎంచుకోవడం మొదలుపెట్టారు. వాటి మీద ఆధారపడటం మొదలుపెట్టారు. మనం పనిచేయడానికి క్యాలరీలు అవసరం, కానీ ఈ క్యాలరీలు అనే దాన్ని కొవ్వు నుంచి కాకుండా కార్బోహైడ్రేట్స్ నుంచి తీసుకోవటం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు వైట్ ఫ్లోరు, అదనంగా చేర్చినటువంటి చక్కెరలు ఇలాంటివి ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. దీనివల్ల ఈ సన్నగా ఉండడానికి సహాయపడటానికి బదులుగా అంటే సన్నగా ఉండాలి కదా మరి అలాంటప్పుడు అంటే ఫ్యాట్ తగ్గించేశారు, కానీ ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్ మీద ఆధారపడుతున్నారు. మరి అలాంటప్పుడు సన్నగా ఉండాలి కదా, ఎందుకంటే ఫ్యాట్ తగ్గించారు కదా, అయినప్పటికీ కూడా మళ్ళీ బరువు పెరుగుతూనే ఉన్నారు. స్థూలకాయం అంటే ఒబేసిటీ రేట్లు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి అన్ని కొవ్వు పదార్థాలు చెడ్డవి కావు అని మనం గ్రహించాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, అంటే ఈ డాల్డా కానీ వనస్పతులు కానీ ఇలాంటివి, ఇవి ఉండేటటువంటి కొన్ని రకాలు మాత్రమే ఈ గుండె జబ్బుల్ని, స్ట్రోక్ తాలూకా ముప్పుని పెంచుతాయి. ఇది గమనించాలి. కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి నిజానికి ఇలాంటి ఆ ముప్పును తగ్గించడానికి సహాయపడతాయి. వీటికి ఉదాహరణలు ఏమిటి, ఉదాహరణకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మూఫా అంటారు, అలాగే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పూఫా అంటారు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి ఫ్యాట్సే, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి ఫ్యాట్సే. ఇవి హార్ట్ హెల్దీ అని చెప్పుకోవచ్చు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏమిటి, ఆలివ్ నూనె, అవకాడో, కొన్ని రకాల నట్స్, గింజలలో ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మరి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏంటో ఉంటాయి, పొద్దుతిరుగుడు నూనె, వాల్నట్స్, చేపలు, అవిసె గింజల్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్సే, కానీ హార్ట్ హెల్దీ, ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఇది గమనించాలి. మంచి కొవ్వులు శక్తిని అందించడానికి సహాయపడతాయి, ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి, కణాల పనితీరుకి మద్దతు ఇస్తాయి.
అలాగే కొన్ని పోషకాలని శరీరం గ్రహించడానికి ఇవి సహాయపడతాయి. ఉదాహరణకు ఏడీఈకే ఫ్యాట్ సాల్యుబుల్, అవి లోపలికి వెళ్ళాలంటే ఈ ఫ్యాట్ అనేది అవసరం. కాబట్టి ఫ్యాట్ అవసరమే, కాకపోతే అది హెల్తీగా ఉండటం అనేది అవసరం. ఒక ఉత్పత్తి మీద కొవ్వు లేనిది అని మీరు చూస్తూ ఉంటున్నారు ఈ మధ్య, అంటే ఫ్యాట్ ఫ్రీ అని పెద్ద పెద్ద అక్షరాలతోటి అలాగే డార్జిలింగ్గా రాస్తున్నారు. అలా రాసి ఉంటే దాన్ని చూసి అది ఆరోగ్యకరం అని మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఫ్యాట్ ఫ్రీ అన్నంత మాత్రాన అది హెల్దీ అని మీరు నమ్మకూడదు. దానికి బదులుగా తక్కువ పదార్థాలు అంటే ఎడిటివ్స్ ఉన్నవి, అదనంగా చక్కెర లేనిది, ఇలాంటి ఉత్పత్తులకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఈ అపోహ ఏంటంటే దీర్ఘకాలంలో బరువు పెరగటానికి తీసుకున్నటువంటి క్యాలరీలు, ఖర్చు చేసినటువంటి క్యాలరీలు, అంటే క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నటువంటి ఒక అపోహ ఉంది. అంటే ఎనర్జీ ఇంటేక్, ఎనర్జీ ఎక్స్పెండిచరు బ్యాలెన్స్ అవ్వాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది అపోహ అని ఎందుకు అనుకుంటున్నామంటే, చూడండి, మీరు ఖర్చు చేసే దానికంటే ఎక్కువ క్యాలరీ తీసుకున్నారనుకోండి, బరువు పెరిగే అవకాశం ఉందని. అలాగే తీసుకున్నటువంటి దానికంటే ఎక్కువ క్యాలరీలు మీరు ఖర్చు చేస్తే బరువు తగ్గుతారనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కొంతవరకు నిజం, కానీ ఇది కేవలం షార్ట్ టర్మ్ కంటే స్వల్పకాలానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎక్కువ తినటం వల్లనే అధిక బరువు లేదా స్థూలకాయం వస్తుంది అన్న పరిశోధనలు ఏమి సూచించట్లేదు. అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ బరువు అవుతారు అనేమి పరిశోధనలు సూచించట్లేదు. ఇక్కడ కీలకమైన విషయం ఉంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ తిన్నారనుకోండి, ఆ ఎక్కువ తిన్నది ఒకవేళ ఫైబర్ ఫుడ్ అనుకోండి, ఏం బరువు పెరగరు. కాబట్టి ఎక్కువ తక్కువ అనేది కాదు ముఖ్యం, ఏం తింటున్నారు అనేదే ముఖ్యం. బదులుగా మనం తీసుకునేటువంటి ఆహార రకాలు అనేవి దీర్ఘకాలంలో ఈ సమస్యకు ప్రధాన కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయనుకోండి, శుద్ధి చేసినటువంటి పిండి పదార్థాలు ఉన్నాయనుకోండి, స్నాక్స్ ఉన్నాయి, అలాగే ఈ సెరల్స్ కానీ, క్రాకర్స్ కానీ, ఎనర్జీ బార్లు కానీ, బేక్ చేసిన పదార్థాలు కానీ, బేక్డ్ ఐటమ్స్, వీటిని చూడండి, మీరు కాస్త కొద్దిగా తింటాను కదా అనుకోవచ్చు, అంటే ఎక్కువ తినలేదు కదా అనుకోవచ్చు, కానీ దానివల్ల జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. అదే ఇక్కడ ప్రాబ్లం. అంటే బేక్డ్ ఐటమ్స్, ఎనర్జీ బార్లు, ఇట్లాంటివి అనమాట, డైట్ కోక్స్ తక్కువే తీసుకుంటున్నాను అనుకుంటారు, కానీ వాటితోటి జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. అలాగే శీతల పానీయాలు, మెయిన్గా సోడాస్, స్వీట్స్, కాస్త ముక్కే తిన్నాను డాక్టర్ గారు, అయినా లావ్ అయిపోతున్నాను, నాకు స్వీట్ అంటే ఇష్టం, కొద్దిగా తింటున్నాను, చీట్ డైట్ లాగా ఒకసారి తింటున్నాను దీన్ని అప్పుడప్పుడు, అయినా కానీ లావ్ అవుతున్నాను అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ తక్కువ కాదు, అది అనారోగ్యకరం. ఈ అనారోగ్యకరమైన దానివల్ల లావ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీటిని శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వినాలి. కొద్దిగా తిన్నా కానీ ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ వల్ల ఏం జరుగుతుంది, శరీరం దీన్ని త్వరగా జీర్ణం చేసుకుంటుంది. దాంతో రక్తంలో గ్లూకోజు, ఫ్రక్టోజు, అమైనో యాసిడ్స్ ఒక్కసారిగా ఎక్కువగా విడుదలైపోతాయి. మరి వీటిని కాలేయం ఏం చేస్తుంది, లివరు కొవ్వు కింద మార్చేస్తుంది, అంటే ఫ్యాటీ లివర్ అవుతుంది. బదులుగా అప్పుడు ఏమవుతుంది, ఆ కొవ్వు శరీరంలో చేరుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఆరోగ్యకరమైన బరువుని మీరు మెయింటైన్ చేయాలనుకుంటే దానికి బెస్ట్ పద్ధతి ఏమిటి, క్యాలరీని లెక్కించడం కాదు, మొత్తం మీద ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అనే దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది సరైన మార్గం. అంటే పరిమాణం కంటే నాణ్యత అనేది ఎప్పుడు కూడా ముఖ్యం. ఇది ఆయుర్వేదం కూడా చెప్తుంది. అంటే సమతుల్య ఆహారం అనేది చాలా ముఖ్యమైన సంగతి చెప్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదేంటంటే టైప్ 2 డయాబెటీస్, అంటే మధుమేహం. ఇవి ఉన్నప్పుడు పండు తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. చాలామంది రిపీటెడ్గా ఇది ప్రశ్న అడుగుతూ ఉంటారు. అంటే నాకు షుగర్ ఉంది డాక్టర్ గారు, ఫలానా ఫ్రూట్స్ తినొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ పండ్ల రసాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఎందుకంటే వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అంటే పీచేమో బాగా తక్కువగా ఉంటుంది. పండ్ల రసాలకి మొత్తం పండ్లకి తేడా అనేది కొంతమందికి తెలియకపోవడం వల్ల ఈ అపోహ అనేది పుట్టింది. కానీ పరిశోధనలు ఇది నిజం కాదు అని నిరూపించాయి. ఉదాహరణకు కొన్ని అధ్యయనాలు ఏం చెప్తుందంటే, రోజుకి ఒకసారి హోల్ ఫ్రూట్స్ అంటే మొత్తం పండును తిన్నారనుకోండి, ఉదాహరణకు ముఖ్యంగా బ్లూబెర్రీస్, ద్రాక్ష, యాపిల్స్, పపాయ ఇలాంటివి తినేవాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ముప్పు బాగా తగ్గుతుంది అని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇంకా మీకు ఇప్పటికే టైప్ 2 డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు ఆ పండు తినడం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది అని కూడా కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ అపోహని పటాపంచలు చేయాల్సినటువంటి టైం వచ్చింది. అంటే పండు తినకూడదు అనేది నిజం కాదు, డయాబెటిక్స్ పండు తినొచ్చు, కాకపోతే హోల్ ఫ్రూట్స్ తినడం అనేది ముఖ్యం. అలాగే బాగా పండినే కాకుండా దోరగా ఉండే వాటిని తినడం ముఖ్యం. ఉదాహరణకు అరటిపండు తినాలన్న మీకు కోరిక ఉందనుకోండి, దోరగా ఉండేదాన్ని తినాలి. ఇలాగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళే కాదు, నిజానికి ప్రతి ఒక్కళ్ళు కూడా
పండ్లలో ఉండేటువంటి ఆరోగ్యానికి మేలు చేసేటువంటి విటమిన్లు, ఖనిజాలు, అంటే మినరల్స్, యాంటాక్సిడెంట్లు, ఫైబరు, వీటి వల్ల ప్రయోజనం పొందొచ్చు ఎప్పుడు హోల్ ఫ్రూట్ తింటే. ఉదాహరణకి ఇప్పుడు యాపిల్ ఉంది, కొరుక్కొని తినాలి. ఈ సహజమైన పండ్లు శరీరాన్ని సమతుల్యం చేస్తాయి. ఇది ప్రాచీన వైద్య పద్ధతులు కూడా మనకి చెబుతూనే ఉన్నాయి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. ఇదేంటంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి ఈ పాలు, అంటే ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటారు. ఇవి మామూలు ఆవు పాల కంటే, గేదె పాల కంటే ఆరోగ్యకరం అనే కాన్సెప్ట్ తోటి కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ పెట్టుకొని ఈ సోయా మిల్క్లు ఇలాంటివి తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ హెల్దీ అన్న కాన్సెప్ట్ ఈ మధ్య బాగా ప్రబలింది. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఉదాహరణకు ప్రోటీన్ తీసుకోండి. సాధారణంగా ఒక కప్పు ఆవు పాలల్లో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే బాదం పాలు అనుకోండి, ఆల్మండ్ మిల్క్, సాధారణంగా ఒక కప్పుకి 1 లేదా 2 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇక ఓట్ మిల్క్, అంటే ఓట్స్ నుంచి మిల్క్ చేస్తారు, సాధారణంగా కప్పుకి 2 లేదా 3 గ్రాములు ఉంటుంది. ఇలాగా అంటే మొక్కల ఆధారిత పానీయాలు తాలూకు ఆ పోషక విలువలు మారుతూ ఉండే రిస్క్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి వాటిలో, అంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్లో సోడియం, అదనంగా చక్కెరలు చేరుస్తారు. ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది అంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అనేది ఆవు పాల కంటే లేదా గేదె పాల కంటే శ్రేష్టం అనేది దానికి ఆధారాలు లేవు. కాబట్టి ఒకవేళ మీకు ఇలాగ యానిమల్ మిల్క్ తోటి ఏ ఇబ్బంది లేకపోతే యానిమల్ మిల్క్ తీసుకోవటమే మంచిది. అంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ని పనిగట్టుకొని ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇదేమిటంటే బంగాళదుంపలు, ఇవి ఆరోగ్యానికి చెడు చేస్తాయి అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇది ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అంటే గడ్డకూరలు, దుంపకూరలు తినకూడదు అనుకుంటూ ఉంటారు. బంగాళదుంపలు కానీ, ఆ మాటకు వస్తే క్యారెట్స్ కానీ తరచుగా ఇవి అన్హెల్దీ అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. భూమి లోపల పెరిగేవి అన్హెల్దీ అన్న కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే బంగాళదుంపలో గ్లైసిమిక్ ఇండెక్స్ నిజానికి ఎక్కువ. ఆ మాటకు వస్తే ఏ దుంపలోనైనా కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ మొక్క అనేది తన ఆహారాన్ని అక్కడ దాచుకుంటుంది కాబట్టి, అంటే వాటిలో త్వరగా జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ చిన్న మెలకు ఉంది. ఈ బంగాళదుంపలు వాస్తవానికి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే క్యారెట్స్ కానీ, ఇలాంటి టర్నిప్స్ కానీ ఏదైనా. ఎందుకు? వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిని తొక్కతో సహా తీసుకున్నప్పుడు ఈ ప్రయోజనం అనేది మీకు ఎక్కువగా లభిస్తుంది. పైగా ఇవి చౌకైనవి, ఏడాది పొడవునా మీకు కిరాణా షాప్స్లో వీటిలో దొరుకుతాయి. గడ్డకూరలు అనేవి వీటిని ఆరోగ్యకరంగా మీరు వండుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యం. ఎలా వండుకుంటారు? ఉదాహరణకు నిప్పుల మీద రోస్ట్ చేయొచ్చు, అలాగే మంట మీద కాల్చొచ్చు, బేకింగ్, లేదా ఉడకబెట్టవచ్చు, బాయిలింగ్, లేదా ఎయిర్ ఫ్రైయింగ్ ఈ మధ్య లేటెస్ట్గా వస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో మీరు ఈ దుంపల్ని వండుకున్నారనుకోండి, అదనంగా వాటిలో నూనె ఉండదు, ఇబ్బందులు ఉండవు, కాబట్టి మీకు రిస్క్ ఉండదు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సమతుల్య ఆహారం, అంటే హోల్గా యాస్టీస్గా తీసుకోవటం. ఇది సరైన పద్ధతిలో వండితే మీకు మేలు చేస్తాయి. అలా ఇంకొక పాయింట్ ఉంది. ఇదేమిటంటే చిన్నపిల్లలకి ఈ వేరుశనగలు ఇలాంటివి ఇవ్వకూడదు, పీనట్ ఎలర్జీ ఉంటుందని. మెయిన్గా మన అమెరికా ఇలాంటి చోట్ల ఉండేటువంటి మన ఇండియన్స్ ఎక్కువగా ఈ విషయం గురించి అడుగుతున్నారు. డాక్టర్ గారు, పీనట్, మా అబ్బాయికి ఎటోపిక్ డెర్మటైటిస్ ఉంది, పీనట్ ఎలర్జీ ఉందని చెబుతున్నారు, మానేయాలా అని. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా నిపుణులు ఈ కొత్తగా తల్లిదండ్రులైన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఈ ఫుడ్ ఎలర్జీస్ రాకుండా ఉండటం కోసం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలాగ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో వేరుశనగను మానేయమని, ఎగ్ ఎలర్జీ ఉంటుంది కాబట్టి గుడ్డును మానేయమని, ఇలాగ సాధారణ ఎలర్జీలు కలిగించే ఆహార పదార్థాలని ఇవ్వటం మానేయమని చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే వేరుశనగ ఉత్పత్తుల్ని చిన్న వయసులోనే పరిచయం చేయడం మంచిది. ఆయుర్వేదం దీన్ని ఓకసాత్మ్యం ఉంటుంది, అంటే అభ్యాసం చేత ఒక ఎలర్జీని మనకి సాధ్యమయ్యేలాగా చేయటం. మీ బిడ్డకి తీవ్రమైనటువంటి ఆ చర్మ సమస్య ఉంటే, అంటే ఎగ్జిమా లేదా విపరీతంగా ఒక నోన్ ఎలర్జీస్ ఉంటే, అప్పుడు ఆ ఘన పదార్థాలు తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సుమారుగా 4 నుంచి 6 నెలల వయసులో వేరుశనగ ఉత్పత్తులను పరిచయం చేయటం మొదలు పెట్టవచ్చు. కాకపోతే అది ఎలా చేయాలి అంటే వేరే రూపంలో. ఉదాహరణకు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వేరుశనగను ఇవ్వాలనుకున్నప్పుడు ముందు కాస్త వేయించి, ఆ తర్వాత దాన్ని మెదిపి, ఆ కాటిలేడ్ అని ఉంటుంది కదా, రెండింటి కనెక్టింగ్ లింకు, దాన్ని తుంపేసేసి చాటతో చెరిగి, ఆ తర్వాత దాంతో చట్నీ చేసేవాళ్ళు. ఇలాగ వేరుశనగ పొడి కానీ, లేదా నీటితోటి కలిపినటువంటి వేరుశనగ వెన్న కానీ, పీనట్ బటర్ అంటారు, ఇలాంటివి చిన్న చిన్న కొద్ది మొత్తాలలో మీకు ఇవ్వటం స్టార్ట్ చేయొచ్చు. వారానికి 1 లేదా 2 సార్లు ఆ నీళ్లతోటి, తల్లిపాలతో లేదా ఈ ఫార్ములాతోటి కలిపినటువంటి 2 టీ స్పూన్ల
ఈ మెత్తటి వేరుశనగ వెన్నతోటి మీరు మొదలు పెట్టచ్చు. అయితే మీ బిడ్డకి మరీ తీవ్రమైనటువంటి సమస్య ఉంటే, ఎలర్జీస్ లాంటివి ఉంటే, అప్పుడు వైద్య సలహాతో మాత్రమే వీటిని మొదలుపెట్టాలి. ఎలర్జీస్ సంబంధించినటువంటి ఇలాంటివి ఏమైనా ఉంటే, మీకు నోన్ ఎలర్జీస్ ఉంటే, అప్పుడు వాళ్ళ అండర్లో దీన్ని మొదలుపెట్టడం అనేది చాలా అవసరం. ఆహార ఎలర్జీలను నివారించడానికి మొదటి సంవత్సరంలో మీ బిడ్డకి రకరకాల పదార్థాలను స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం. వాడి క్రమంగా దే విల్ అవుట్ గ్రో, అంటే దీని నుంచి బయటపడతారు. అట్లని అవాయిడెన్స్ ఈజ్ నాట్ ది ఆన్సర్, అంటే దాన్ని పూర్తిగా మానేయటం అనేది ఎప్పుడు ఆన్సర్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఉంది. ఇదేంటంటే ప్రోటీన్కి సంబంధించి. అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి ఈ ప్రోటీన్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్గా, అసంపూర్ణంగా ఉంటుందన్న ఒక కాన్సెప్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా మీరు తెలుసుకోవాలి. మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది శాకాహారాలను ఎక్కువగా చాలామంది అడుగుతూ ఉంటారు. మొక్కల్లో కొన్ని అమైనో యాసిడ్స్ అసలు ఉండవు అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇది అపోహ. ప్రోటీన్ నిర్మాణానికి అమైనో యాసిడ్స్ మూల కణాలు, ఇది ఒప్పుకోవాల్సింది. కానీ నిజానికి అన్ని మొక్కల ఆధారిత ఆహార పదార్థాల్లో కూడా అన్ని 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. వాటిలో 9 ముఖ్యమైనవి కూడా ఉంటాయి, ఎసెన్షియల్. తేడా ఏంటి అంటే, జంతువుల ఆధారిత ఆహార పదార్థాల్లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ తాలూకు నిష్పత్తి, అంటే ఆ ప్రపోర్షన్ అనేది అంత ఆదర్శంగా ఉండదు. అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి ప్రోటీను అనేది దాని క్వాలిటీ కాస్త తక్కువ ఉంటుంది, యానిమల్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ తాలూకు క్వాలిటీ కాస్త హైగా ఉంటుంది. ఇంతే తేడా. కాబట్టి మొక్కల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ మీకు సంపూర్ణంగా ఉండాలంటే ఏం చేయాలి? సరిపడా తీసుకోవాలి. ఇది ముఖ్యం. అంటే ఇప్పుడు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనుకోండి, కొద్దిగా తీస్తే సరిపోతుంది. అది ప్లాంట్ బేస్డ్ అనుకోండి, ఎక్కువ తీసుకోవాలి, వెరైటీ తీసుకోవాలి. రోజంతా రకరకాల మొక్కల ఆధారిత ఇలాంటి ఆహార పదార్థాన్ని, బీన్స్, గింజలు, నట్స్ ఇలాంటివి తీసుకుంటే మీకు ఈ రిస్క్ ఉండదు. అలాగే మొత్తం సరిపడా ప్రోటీన్ మీరు తీసుకోవాలి. రకరకాల ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకోవటం అనేది కృతాన్నం అంటుంది ఆయుర్వేదం. ఇలాగా పూర్తి ప్రోటీన్ని మీకు అందిస్తుంది. కాబట్టి ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మరొక పాయింట్ ఉంది. ఇదేమిటంటే సోయా పదార్థాలు. వీటిని తినటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చేటువంటి ముప్పు పెరుగుతుంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా మీకు అవగాహన ఉండాలి. సోయాలో ఉండేటువంటి ప్లాంట్ ఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్ అని పిలువబడేవి అధిక మోతాదులో జంతువుల మీద చేసినటువంటి అధ్యయనాలలో రొమ్ము కణితి తాలూకు కణాల పెరుగుదలని ప్రేరేపిస్తుంది అని కనుక్కున్నారు. ఇది నిజం. అయితే ఈ సంబంధం మనుషుల మీద చేసినటువంటి అధ్యయనాలలో మళ్ళీ ప్రూవ్ అవ్వలేదు. ఇప్పటి వరకు మనుషులలో ఈ సోయా కానీ, రొమ్ము క్యాన్సర్ ముప్పు మధ్య ఉండేటువంటి సంబంధం కానీ దీన్ని ఏ స్టడీ కూడా బలపరచలేదు. బదులుగా ఇంకా సోయాతో చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి, టోపు అని ఇలాంటివి. ఇవి ఆ సోయా పాలు కానీ, ఇలాంటివి సోయా ఆధారిత ఉత్పత్తులు కానీ, ఇలాంటి పానీయాలు కానీ ఇవి తీసుకోవటం అనేది రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశానికి సంబంధించి రక్షణ కల్పిస్తున్నటువంటి ఒక అధ్యయనాలు కూడా ఉన్నాయి. సోయా ఆధారిత ఉత్పత్తులు, వీటిలో ఉండేటటువంటి ప్రోటీన్ బాగా రిచ్గా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బుల ముప్పును తగ్గించేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రయోజనకరమైన పోషకాలని ఇవన్నీ అందిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక అపోహ ఉంది. ఇదేమిటంటే ఈ సలహాలు. అంటే ఈ ఫుడ్కి సంబంధించి విపరీతంగా ఈ సలహాలు మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి అనుకుంటూ ఉంటారు. అయితే ఇది ఒక స్థాయిలో చూసినప్పుడు అనిపిస్తుంటుంది. కొన్ని రోజులు కాఫీ మంచిది అంటారు, కొన్ని రోజులు మంచిది కాదంటారు, కొద్ది రోజులు ఫలానా ఆయిల్ మంచిది అంటారు, కొద్ది రోజులు కాదంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్టాండర్డ్గా ఉంటూ పైన ఉండేటటువంటి ఫైన్ ట్యూనింగ్ ఇదంతా. అంటే 1950s అధిక బరువు, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బు లాంటి వాటి నివారణకి మొదటి రికమెండేషన్స్ ఏమిటి అంటే క్యాలరీని బ్యాలెన్స్ చేసుకోమని సజెషన్ ఇచ్చారు. అలాగే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర ఇవి ఎక్కువ ఉండేటువంటి ఆహారాలను తగ్గించమని అప్పట్లో సలహా ఇచ్చారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే లేటెస్ట్ మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. అంటే సైన్స్ అనేది అభివృద్ధి చెందే మాట నిజం, కానీ ప్రాథమిక మార్గదర్శకాలు స్థిరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయుర్వేదం నెయ్యి అనేది అమృతం అని చెప్పింది అనుకోండి, ఎప్పటికీ అమృతమే. కానీ దాన్ని తయారీ విధానంలో మార్పులు వచ్చాయి, తీసుకునే విధానంలో మార్పులు వచ్చాయి, అలాగే దాంతో పాటు ఉండే లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి. అందుకని నెయ్యి హానికరం అనుకోవటం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ బేసిక్గా ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ అప్పుడు నిజమే. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అంశాలని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. కాకపోతే ఒకటి నిజం, అతి సర్వత్రా వజ్జేయదు, ఏది కూడా ఎక్కువ తీసుకోకూడదు. కాబట్టి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, కాకపోతే ఏదైనా ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. ఏమిటంటే ఇది
ఆహారం గురించి ఉండే అనేక అపోహల్ని పటాపంచలు చేసి వాస్తవాన్ని తెలుసుకోవడం అనేది మన ఆరోగ్య ప్రయాణంలో చాలా ముఖ్యం. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. దీనికి సరైన ప్రసాదం అనే దాన్ని అందించాలి. ఆహారం కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, ఇది మన జీవన విధానాన్ని, మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. నిజమైనటువంటి జ్ఞానంతో ఈ ఆహార ఎంపికలతోటి మన ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా సాగించడం ముఖ్యం. అంటే ఇలాంటి మాయలన్నీ వీడి ఆరోగ్య సూర్యుడు మన జీవితాల్లో వెలుగు నింపాలని మనం ఆశిద్దాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.